బంగారం అంటే లక్షల్లో ఉన్న వాళ్ళే కొనగలరా? లక్షలు లేకపోతే బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ అసలు స్టార్టే చేయలేము. ఈ వీడియోలో మనం బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. మనం చాలా సార్లు అనుకుంటాం బంగారం రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొనడం వేస్ట్ అని. ఈ మధ్య కాలంలో బంగారం రేట్ చాలా అంటే చాలా పెరిగింది. కానీ మీరు పాస్ట్‌ని చూస్తే బంగారం రేట్ పెరిగిన ఇయర్స్ ఉన్నాయి. పడిన ఇయర్స్ కూడా ఉన్నాయి. అంటే బంగారం ఎప్పుడు స్ట్రెయిట్‌గా పైకి వెళ్ళడం కాదు. దాని అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఒకటి క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. బంగారం మనీ డబుల్ చేసే షార్ట్ కట్ కాదు. బంగారం ఒక ప్రొటెక్షన్ ఇస్తది. మార్కెట్ పడిపోయినప్పుడు, ఎకానమీ డిస్టర్బ్ అయినప్పుడు మన మనీని బ్యాలెన్స్‌లో పెట్టేదే బంగారం అండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇవాళ బంగారం ఇన్వెస్ట్ చేయడానికి మనకి లక్షలు లేవన్నప్పుడు ఇంకా ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయో మనం తెలుసుకుందాం. ఒక ₹100 కూడా మీరు బంగారం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని మీకు ఐడియా ఉందా? అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్స్ అండి. ఇవి షేర్స్ లానే ఉంటాయి. మనకి డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. ₹100-500 కూడా బంగారంలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మీరు మార్కెట్ హౌస్ లో కొనొచ్చు, మార్కెట్ హౌస్ లో అమ్మొచ్చు. దీంట్లో మనకి లాభం ఏంటంటే లాకర్స్ ఉండవు, మార్కెట్ చార్జెస్ లేదు, టెన్షన్ కూడా చాలా తక్కువ. ఇదంతా నాకు వద్దు, నాకు ఇంకా పీస్ఫుల్ కావాలంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది డీమ్యాట్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నార్మల్ మ్యూచువల్ ఫండ్ లానే మంత్లీ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ₹100 నుంచి ఒక యూనిట్ దొరకచ్చు. మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మీరు మెల్లిగా ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే చాలా మంది అడుగుతారు బంగారం మళ్ళీ ర్యాలీ వస్తుందా? నిజం చెప్పాలంటే ర్యాలీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదండి. కానీ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ర్యాలీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఎస్ఐపి అనేది ఇంపార్టెంట్. ప్రైస్ పడినప్పుడు మీరు యూనిట్స్ కొనుక్కుంటారు. ప్రైస్ పెరిగినప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. ఈ లాజిక్ ని టైం చేయడం కంటే టైంలో ఉండడం బెటర్. ఎక్స్‌పర్ట్స్ చెప్పేది సింపుల్ అండి. మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అంటే మీరు ₹100 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ పోర్ట్‌ఫోలియో వాల్యూలో ఒక 10-15% బంగారం ఉండేటట్టు చూసుకోవాలి. ఫుల్ బంగారం అంటే రిస్క్. అస్సలు బంగారం లేకపోవడం కూడా రిస్క్. సో బ్యాలెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే బంగారం అనేది హీరో కాదు, విలన్ కూడా కాదు. అది స్పాట్ లైట్‌లో ఉండదు. కానీ క్రైసిస్ స్టేజ్‌లో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు అవసరమైనప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ తాకట్టు పెట్టి అప్పుగా డబ్బులు తీసుకోవచ్చు. ఇది పర్సనల్ లోన్ రేట్స్ కంటే తక్కువగానే ఉంటుంది. నేనేమంటానంటే మెల్లగా ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపితో కంటిన్యూ చేయండి. ర్యాలీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. బంగారం కొనండి కానీ ప్రెషర్‌తో కాదు, ప్లాన్‌తో కొనండి. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.